సో ఇక్కడ వెంటిలేటర్ పెట్టేస్తాం. ఈ డోర్ ప్లస్ ఇక్కడ వెంటిలేటర్, కమోడ్, టాయిలెట్ బేసిన్ ఉంటుంది కదా, ఇది సెంట్రల్ లైన్లో రాకుండా చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మొదటి సూత్రం, ఇది ఒక బెడ్రూమ్ క్లియర్ అయిపోయింది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ క్లియర్ అయిపోయింది, ఈ రెండు పర్ఫెక్ట్. దాని తర్వాత ఇక్కడ టాయిలెట్ వచ్చేసింది. ఈ టాయిలెట్ అనేది కామన్ టాయిలెట్గా వాడేసుకోవచ్చు, సింపుల్ అనమాట మీరు. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ కిచెన్ వచ్చేసింది. ఇంకా ఈ కిచెన్ పర్ఫెక్ట్, ఈ టాయిలెట్ పర్ఫెక్ట్, ఈ బెడ్రూమ్, దాని తర్వాత ఇక్కడ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ చూడండి, మెయిన్ డోర్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి చూస్తే ఈ బెడ్రూమ్ యొక్క డోర్ సెంటర్ పాయింట్ ఈ డోర్ సెంటర్ పాయింట్ కలవాలి. మళ్ళీ దీని ఆపోజిట్లో ఉండే కిటికీ సెంటర్ పాయింట్ ఇట్లా వరుసగా కలవాలి. ఇది అన్నిటికంటే పర్ఫెక్ట్ అండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఒకసారి కిటికీల గురించి మార్క్ చేసి మళ్ళీ పెడతాను మీకు, చూడండి. ఫైనల్గా ఇందులో విండోస్కి సంబంధించి అయితే కనుక ఈ డోర్ ఆపోజిట్ ఈ విండో మ్యాండేటరీ, అండ్ ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ పెట్టేసుకోండి. ఈ విండోతో సంబంధం ఏం లేదు, మీ ఇష్టం అది. ఇంకా ఈ రూమ్ కూడా ఇప్పుడు పెరిగిపోయింది మీకు, ఇక్కడ టాయిలెట్ వచ్చింది కాబట్టి ఇది కిచెన్కి కంపల్సరీ ఇక్కడ విండో, అంటే ఈ మొత్తంలో రూమ్కి సెంటరా లేకపోతే కిచెన్ పక్కన తీసుకుంటారా మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇది ఒకటి ఉంది, ఇంకా మిగతా పర్ఫెక్ట్. ఇది మీ ఇష్టం, పెట్టుకోవచ్చు తీసేయచ్చు, ఇది ఒకటి పెట్టినా సరిపోతుంది. ఇదైతే మ్యాండేటరీ. కుదిరితే రెండు చిన్న గూళ్ళు ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయండి, దానికి మించి ఇంకేం లేదండి. ఓకే, రైట్ అండి.